యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. ఈ ఫిలిం అండ్ సీరియల్స్ ఈ యాక్టింగ్ కి బిఫోర్ గా అసలు బాటమ్ బాన్ ఎక్కడ, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టింది రామచంద్రపురం అండి. స్కూలింగ్ అంతా నియర్ వైజాగ్, చెన్నైలో కూడా చదువుకున్నా. ఫాదర్ యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్, బట్ మై బ్యాడ్ లక్ ఒక ఆయన సర్వీస్లో ఉండగానే 52 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. అప్పుడు ఆయన ఉన్నంత వరకు నాకేం రెస్పాన్సిబిలిటీస్ అవి లేవు. తర్వాత నేను మదర్, తర్వాత నా వేరే ప్రొఫెషన్స్. ఆ తర్వాత 2003కి ఇంట్లో నాకు ఒక అన్నయ్య చెల్లి. సో డెఫినెట్గా ఇండస్ట్రీ కంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఏం బాగానే ఉంది కదా, నువ్వు ఇప్పుడు ఈ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు బాగానే ఉన్నావు కదా, మళ్ళీ అది వేరే ప్రొఫెషన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని చెప్పి. యాక్టింగ్ అన్నది నాకు చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ కాదు. యాక్టింగ్ అన్నది నేను ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పి కోరిక కూడా నాకు లేదు. నేను వైజాగ్లో ఉన్నప్పుడు స్లిమ్ జిమ్లో వీ యూస్ టు ప్రాక్టీస్, జిమ్కి మార్నింగ్ వెళ్ళేవాళ్ళం. అదే జిమ్లో ప్రభాస్ గారు, ఆ టైంలో ప్రభాస్ గారు అక్కడే ట్రైన్ అయ్యేవారు. మన గౌతమ్ బ్రహ్మానందం గారు అబ్బాయి, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి, వీళ్ళందరూ కూడా అక్కడే వచ్చేవారు. వాళ్ళతో పాటు ఇంకొంతమంది ఆర్టిస్టులు కూడా వచ్చేవారు. అంటే వీళ్ళందరూ కూడా బాగా మాట్లాడేవారు. సో ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేను 100 అబోవ్ ఉండేవాడిని, వెయిట్ 110 kgs ఉండేవాడిని పవర్ లిఫ్టింగ్ కొట్టిన తర్వాత. సో డిస్కషన్లో ఎవరో ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుంటే ఎవరో సరదా అన్నారు, భరణి కూడా ఇండస్ట్రీకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అంటే యువతలు ఇంకో అబ్బాయి ఎవరో, ఇప్పుడు నేమ్ రివీల్ చేయడం అనవసరం అది. తను ఏమన్నాడంటే, భరణి వచ్చిన ఇండస్ట్రీకి వచ్చిన విలన్ పక్కన కర్ర పట్టుకుని నిలబడే ఎస్ బాస్ అనే క్యారెక్టర్స్ తప్ప ఏమి రావు అని. తను ఏదో నన్ను కించపరచాలని ఏమో అనలేదు, తను ఫ్లోలో వచ్చేసింది అది అనేసాడు. బట్ అది ఎక్కడో నేను నా పనులు నేను చేసుకున్నా సరే, అది ఎక్కడో నాకు మైండ్లో కొంచెం ఇలా అనేసాడు ఏంటారు బాబు, అసలు యాక్టింగ్ ఏంటి, అసలు చూద్దామా, ఇండస్ట్రీకి వెళ్దామా. కొంతమంది ఏమో ఎంకరేజ్ చేశారు, కొంతమంది డిస్కరేజ్ చేశారు. సో నేనేదో నార్మల్గా ఈ ఫోటోషూట్కి వెళ్ళి ఫొటోస్ పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. ఎవరికి చెప్పుకుని, ఇంట్లో అమ్మకు కూడా చెప్పలా. హైదరాబాద్ వచ్చి ఎక్కడ మన ఈ అమీర్పేట దగ్గర ఏదో స్టూడియో ఉంటే, డబ్బింగ్ స్టూడియోలో ఉంటే ఫొటోస్ ఇచ్చేసి వెళ్ళిపోయాను. అప్పుడు ఆ టైంలో మా టీవీ సత్య సీరియల్కి హర్షవర్ధన్, మన అమృతం హర్షవర్ధన్ హీరోగా అన్నాడు. సో తనకేదో మరి వేరే స్క్రిప్ట్ ఏదో రాయడమో లేదా తను ఏదో బిజీగా ఉండడం వలన ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అది సేమ్ ఆ హీరో రీప్లేస్మెంట్ గురించి లక్కీగా నేను ఫొటోస్ ఇవ్వడం వల్ల నాకు కాల్ వచ్చింది. అలాగే నా ఇంట్రో జరిగింది. ఇంకా అక్కడి నుంచి 2003 నుంచి 2020 వరకు అసలు అంటే సీరియల్స్లో అయితే గ్యాప్ లేకుండానే వర్క్ చేశానండి. అంటే కలాం తల్లి బ్లెస్సింగ్స్, మరి ఏమో ఐ డోంట్ నో, ఎక్కడ గ్యాప్ అయితే తీసుకోలేదు. నెంబర్ ఆఫ్ సీరియల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను. రాఘవేంద్ర గారి కంపెనీలో చేశాను, దాసరి గారి కంపెనీలో చేశాను, ఆర్కా మీడియాలో చేశాను, అన్నపూర్ణలో చేశాను. అన్ని ప్రొడక్షన్ హౌస్లో నేను ఈటీవీ ఇన్ హౌస్ చేశాను, ఈటీవీ జస్టెల్లో చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్షన్ హౌసెస్లో చేశాను. అలాగే లక్ ఏంటంటే దాసరి గారితో ఆయన డైరెక్షన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది. మైథలాజికల్ ఏమో రాఘవేంద్ర గారి డైరెక్షన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది. అలాగే ఇప్పుడు మూవీస్లో బోయపాటి గారు, హరీష్ శంకర్ గారు, బాబీ గారు, రీసెంట్ ఆల్మోస్ట్ చేయని డైరెక్టర్ లేరు, చేయని యాక్టర్ లేరు, ఒక్క నాగార్జున గారు తప్ప. నాగార్జున గారితో చేసే అవకాశం రాలేదు. ముందు రోజుల్లో అది కూడా వచ్చేసేమో, ఎవరు చెప్పారు, చూస్తాం మేము కూడా. సూపర్. అండ్ సార్ 5 years ఎందుకు గ్యాప్ తీసుకున్నారు అనేది పక్కకు పెడితే, ఈ 22 years మీ సక్సెస్ఫుల్ జర్నీలో ఆల్మోస్ట్ 45,000+ ఎపిసోడ్స్, అంటే 70+ సీరియల్స్. అలా 70+ సీరియల్స్ అంటే అన్ని మనం మెయిన్ లీడ్ చేయలేదులేండి. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, క్యామియో రోల్స్ అన్నీ చేశాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నెగిటివ్ రోల్స్. బట్ మెయిన్ లీడ్, మెయిన్ విలన్, యాంటీ హీరోస్గా చేసినవి ఆల్మోస్ట్ ఒక 35 to 40 ఉంటాయి. మిగిలినవన్నీ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ చేశాను. లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఏది ప్రేమ్ నగర్ అన్నపూర్ణ స్టూడియోస్, అది ఫాదర్ క్యారెక్టర్ కానీ మెయిన్ లీడ్ అది. తర్వాత అమ్మ కోసం జెమిని మెయిన్ లీడ్, కథలో రాజకుమారి మెయిన్ లీడ్, పున్నాగా మెయిన్ లీడ్. అంటే ఎండ్లో కూడా చేసినవి అంటే మెచ్యూరిటీ ఉన్న క్యారెక్టర్సే కానీ, బట్ మెయిన్ లీడ్ క్యారెక్టర్సే చేశాను నేను. సూపర్. అసలు ఇలా అవుతుండగా, అంటే సీరియల్ నుంచి స్టార్ట్ అయింది కదా సార్ మీ జర్నీ, ఫిలింలో ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఫిలిం ఏంటి మీది? సో
ఇది చెప్పాలండి. నా పని నేను చేసుకొని వెళ్తున్నా. ఒకరోజు నేను షూటింగ్‌లో ఉండగానే రాజీవ్ అన్న కాల్ చేశాడు. రాజీవ్ మేమందరం కూడా వి యూజ్డ్ టు ప్లే క్రికెట్ అందరం కూడా. రాజీవ్ అన్న కాల్ చేసి "ఎక్కడున్నారురా మీరంతా" అని చెప్పంటే, ఇంకా ఇద్దరు ముగ్గురు. సరే మేము ఎలా అని చెప్పంటే, మేము ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాము. 'యమదొంగ' సినిమాకి తారక్ హీరో 'యమదొంగ'. సో నేను ఒక నలుగురు కొన్ని క్యారెక్టర్స్‌కి ఒక నలుగురు పేర్లు నేను సజెస్ట్ చేశాను. అంటే వాళ్ళకి కూడా కావాలి, కొంచెం ఫెమిలియర్ ఫేసెస్ కావాలి. సో సజెస్ట్ చేశాను. మీరు ఒకసారి ఫిల్మ్ సిటీకి రండి అని చెప్పాను. కానీ షూటింగ్ ప్యాకప్ అయినాక మేము వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ టైం రాజమౌళి గారిని కలవడం. సో రాజీవ్ అన్న మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. చూసిన తర్వాత అన్ని క్యారెక్టర్‌లకి కో డైరెక్టర్ గారు మమ్మల్ని ఓకే చేస్తారు. నాది అందులో మోహన్ బాబు గారు రాజీవ్ కాంబినేషన్. రాజీవ్ అన్న ఇంద్రుడు, నేను వాయుదేవుడు. ఒక ఎపిసోడ్ ఉంటుంది, పెద్ద ఎపిసోడ్ ఉంటుంది. అవును. అది యముడు ఇంట్రో తోటి ఎపిసోడ్ ఉంటుంది. ఫస్ట్ టైం అంటే బిగ్ స్క్రీన్ కి వెళ్ళి రాజమౌళి గారితో వర్క్ చేసే అవకాశం ఫస్ట్ దొరికింది. ఫిలిం డైరెక్షన్ రాజమౌళి గారితో స్టార్ట్ చేశారు. సో మొత్తానికి ఆ 'యమదొంగ' సినిమా చేసి వచ్చాం. అంటే మంచి క్లోజులు పడ్డాయి. అప్పుడు క్లోజ్ పడితేనే హ్యాపీ కదా, మనకు ఒక సెపరేట్ క్లోజ్. బయటకు వచ్చి నాకు ఒక క్లోజ్ పడిందని చెప్పి. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అయితే సెకండ్ ఎక్స్పీరియన్స్ ఏమవుతుందంటే మనకి